హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎమీ బ్రాడ్లే ఈస్ మిస్సింగ్. ఇదొక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మినీ సీరీస్ గైస్. జస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ ఏంటంటే 1988లో ఒక ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి ఒక వాటర్ క్రూజ్‌లో వెళ్తారు. నైట్ ఫుల్‌గా తిని తాగి డాన్స్‌లేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసి పడుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళ అమ్మాయి ఎమ్మీ మిస్ అవుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళింది? సముద్రం మధ్యలో ఉన్న షిప్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏం జరిగింది? లాస్ట్‌కి తనని కనిపెట్టారా లేదా? అనేది బేసిక్‌గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. యాజ్ యూజువల్‌గా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే టెంప్లేట్‌లో ఉంటుంది. లైక్ బీజీఎం వేసి రియల్‌గా కూడా లైట్‌గా షూట్ చేసి సస్పెన్స్ మూమెంట్స్ క్రియేట్ చేస్తారు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన స్టోరీనే చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది గైస్. అసలు ఒక వాటర్ క్రూజ్ నుంచి ఎలా మిస్ అయింది? సముద్రంలో పడిపోయిందా? అసలు ఆమెకి ఏం జరిగింది అనేది భలే చూపించారు మామ. మనం ఈ డాక్యుమెంటరీలో ఏదైతే చూస్తామో అదంతా 1988 మార్చ్ 24న నిజంగా జరిగింది గైస్. మిస్ అయిన ఎమీని కనిపెట్టడానికి పోలీసులు కానీ, షిప్ మెంబర్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు. లాస్ట్‌కి దొరికిందా లేదా అనేది చాలా సస్పెన్స్‌ఫుల్ వేలో భలే చూపించారు గైస్. దొరికిందా లేదా అనేది చాలా షాకింగ్‌గా ఉంటుంది. నాకిప్పుడే చెప్పాలని ఉంది. బట్ స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి చెప్పట్లేదు. ఇఫ్ మీకు ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీద డాక్యుమెంటరీస్ చూసే అలవాటు ఉంటే డెఫినెట్‌లీ చూడండి గైస్. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎలాగో జస్ట్ 3 ఎపిసోడ్సే కాబట్టి త్వరగా అయిపోతుంది. అడల్ట్ కంటెంట్ లాంటివి ఏం లేవు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గ్రేట్ డాక్యుమెంటరీ. సో ఇది గైస్ ఎమ్మీ బ్రాడ్లే ఈస్ మిస్సింగ్ డాక్యుమెంటరీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.